రాష్ట్రపతి గారికి ఒక ముసాయిదా ఇవ్వడం జరిగింది. ప్రధానంగా జమిలీ ఎన్నికల మీద. ఆ జమిలీ ఎన్నికల మీద వాళ్ళు స్పష్టంగా వాళ్ళ లక్ష్యం ఏందో ప్రకటించారు. ఈ దేశంలో రాజ్యాంగాన్ని ఎలా రద్దు చేయాలి, మనస్మృతిని ఎలా రాజ్యాంగంగా తీసుకురావాలనేది ఆ పత్రంలో వాళ్ళు స్పష్టంగా వెల్లడించారు. ఇది మనం అందరం అధ్యయనం చేయాల్సినటువంటి అంశాలు. ముఖ్యంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి 82, 83, 172 అధికారాలని సవరించాలని, రాష్ట్రాలకు ఉన్నటువంటి హక్కుల్ని రద్దు చేయాలని, దేశవ్యాప్తంగా ఒకే రకమైనటువంటి ఎన్నికలు తీసుకురావాలని, అదే లక్ష్యంలో భాగంగా ఈ దేశంలో రాజరిక పాలన తీసుకురావాలనేది వారు లక్ష్యంగా పెట్టుకున్నారు. కాబట్టి మనం దానికి వ్యతిరేకంగా ఈ 2024 ఎన్నికల్లో బీజేపీ ఓడించేందుకు జాతీయ స్థాయిలో ఇండియా కూటమి ఏర్పడింది. దాంట్లో ప్రధానంగా లెఫ్ట్ పార్టీలలో లిబరేషన్ పార్టీ కూడా ప్రధాన భాగస్వామిగా ఉంది. అన్ని రాష్ట్రాల్లో సర్దుబాటులో భాగంగా అక్కడక్కడ లెఫ్ట్ పార్టీలు పోటీ చేసిన చోట వాళ్ళకి సపోర్ట్ చేయాలని, అలాగే మిగతా స్థానాల్లో కాంగ్రెస్ మిగతా భాగస్వామ్య పక్షాలకు, ఇండియా కూటమిలో ఉన్నటువంటి పక్షాలకు సపోర్ట్ చేయాలనేది జాతీయ స్థాయిలో పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం. దాని ప్రకారం తెలంగాణలో కూడా మేము ముందుకెళ్తాం. అలాగే ఈ తెలంగాణ విప్లవోద్యమాలకు సారవంతమైనటువంటి నేల. ఒక వామపక్ష పార్టీలుగా ఎర్రజెండా బిడ్డలుగా మనం మొన్న జేఎన్యూలో విద్యార్థులు ఇచ్చినటువంటి ఆదర్శమైనటువంటి తీర్పు చూసాం. మనం ఫాసిస్టు దురాక్రమణను ఆ ఎన్నికల్లో విద్యార్థి యువత ఎట్లా తిప్పికొట్టారో మనకు ఆ ఘన విజయం చూస్తే అర్థమవుతోంది. మన వామపక్ష విద్యార్థి సంఘాలు సమన్వయంతో దళిత బహుజన సంఘాలను కలుపుకొని మంచి విజయాన్ని అందించారు. ఈ 10 ఏళ్ల కాలంలో మోడీ పరిపాలనలో అక్కడ బీజేపీ అనుబంధ సంస్థ ఏబీవీపీ ఇప్పటివరకు గెలవలేకపోయింది. అంటే విద్యార్థి కూటమి అంత ఆ స్థాయిలో పనిచేసింది. మనం కూడా భవిష్యత్తులో తెలంగాణలో ఈ ఉన్నటువంటి ఎన్నికల్లో కూడా ఫాసిజం బీజేపీ ఎక్కువ సీట్లు రాకుండా నిరోధించేటువంటి ప్రయత్నం చేస్తూనే భావజాల రంగంలో మనం ఎక్కువ దృష్టి పెట్టి ఈ ఫాసిజానికి వ్యతిరేకంగా వామపక్ష పార్టీలుగా మనం తీవ్రమైనటువంటి కృషి చేయాల్సినటువంటి అవసరాన్ని గుర్తు చేస్తూ ధన్యవాదాలు.